అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి దువా చెప్పబోతున్నానండి. ఆ దువా యొక్క లాభాలు ఏమిటి, అది ఎలా చదవాలి, ఏ సమయంలో చదవాలి, ఎప్పుడు చదవాలి అన్నది డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అయితే మీరెవ్వరూ మిస్ కాకుండా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే దువా ఏంటంటే, మనం కష్టాల్లో ఉన్న, అసలు మన చుట్టూ చీకటి కమ్ముకున్న, ఏ దారి కనిపించనప్పుడు మనం ఈ దువా అన్నది చదవాలి. మనకి రిజక్ కోసం, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు కూడా ఈ దువా అయితే మనం ఎక్కువగా చదవడం వల్ల వాటన్నిటి నుంచి మనకి విముక్తి అన్నది దొరికిద్ది. అయితే ఈ దువాని మనం యూనుస్ అలైహిస్సలాం వారి యొక్క దువా అని చెప్తాం. దానికంటే కూడా మన వాడుక భాషలో దీన్ని ఆయతే కరీమా అంటారు. సో ఇప్పుడు నేను చెప్పిన పేరు వినగానే మనందరికీ టక్కుమని వెలుగుండిద్ది. ఓ ఆయతే కరీమా కదా అని చెప్పేసి. ఆ దువా మనందరికీ తెలుసు కదా. ఎంతమందికి తెలుసో నాకు కమెంట్లో తెలియచేయండి. నేను కూడా చెప్తున్నాను. లా ఇలాహా ఇల్లా అంత ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. దాని యొక్క అర్థం, నీవు తప్ప ఆరాధ్య దైవం ఎవరూ లేరు, నీవు చాలా ఉన్నతుడివి, నిశ్చయంగా నేనే దుర్మార్గులలో ఒకడిని అని. అయితే ఈ దువా అసలు ఎందుకు చదువుతాము, అసలు ఈ దువా ఎలా వచ్చింది? ఇది ఖురాన్లో మెన్షన్ చేసిన ఒక ఆయత్ అండి. ఈ సూర్య అంబియాలో ఉండిద్ది. అయితే దీన్ని యూనుస్ అలైహిస్సలాం వారి యొక్క దువా అని ఎందుకు చెప్తారు అంటే, యూనుస్ అలైహిస్సలాం వారు వాళ్ళ కౌమ్‌కి చెప్తున్నప్పుడు, దీని గురించి చెప్తూ ఉన్నప్పుడు ఎవరు వినరనమాట. వినకపోతే ఆయన విసిగిపోయి ఏం చేస్తారు, ఆ ఊరిని వదిలేసి అందరికీ చెప్పేసి వెళ్ళిపోతారనమాట. మీ మీద ప్రళయం వచ్చిద్ది అని చెప్పేసి ఆయన సీరియస్గా వెళ్ళిపోతారు. కానీ ఆయన ఏంటంటే అల్లాహ్ ఆజ్ఞ కోసం ఎదురు చూడాలి. అల్లాహ్ వెళ్ళమన్నప్పుడే వెళ్ళాలి. కానీ ఆయన కోపంలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పడవలోకి ఎక్కిన తర్వాత అక్కడ చీటీలు వేయడం, వాళ్ళు ఆయన్ని కాలువలోకి సముద్రంలో తోసివేయడం, ఆయన ఒక చేపలో కడుపులోకి వెళ్ళిపోవడం జరిగిద్ది. సో అక్కడ ఆయన 40 days ఉంటారు. 40 days ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా అల్లాహ్ దగ్గర తౌబా చేసుకుంటారు. నాకు తప్పైపోయింది అని చెప్పేసి. అదంతా కడుపులో ఉన్నప్పుడు ఎంత చీకటి ఉండిద్దండి, మనకి ఏ దారి కనిపించదు కదా. సో ఆ టైంలో ఆయన ఈ దువా చదివారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని బయటకి తీసుకొచ్చారు చేప కడుపులోంచి. సో కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ దువా అండి. ఈ దువా మనం ఏ కష్టంలో ఉన్నప్పుడు కూడా మనం తప్పకుండా ఈ దువా అన్నది చదవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారండి, ఎవరైతే ఈ దువా చదివి దువా చేస్తారో అల్లాహ్ దగ్గర, తప్పకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ దువాని కుబూల్ చేస్తారు అని చెప్పేసి. కాబట్టి మనం తప్పకుండా దువా చేసేటప్పుడు మన దువాలో ఈ దువా చదవాలి. ఆ తర్వాత మనకి ఏవైతే పర్సనల్ దువాలు ఉన్నాయో అవైతే అల్లాహ్ని అడగాలి. ఈ దువాలో అనే కాదు, మామూలుగా కూడా. సో ఇప్పుడు ఈ దువా మనం ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అని చాలామందికి డౌట్ ఉండిద్ది. ఎందుకంటే మన సమాజంలో ఈ దువాకి సంబంధించి ఒక స్పెషల్గా కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. ఈ దువా పర్టిక్యులర్గా ఈ టైంలోనే చదవాలి, ఇంతమంది కలిసి చదవాలి అని చెప్పేసి అలా ఏం లేదండి. మన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఒకళ్ళ దగ్గర విన్నాను, ఈ దువా అంట 50,000 సార్లు చదవాలంట. అలా కొంతమంది లేడీస్ అందరూ ఒక చోట చేరి వీళ్ళు ఈ దువా చదువుతారు. ఆ 50,000 కంటే మించి చదవాలంటేనంట ఇంట్లో పలావ్ వండాలంట, వండి ఆ వచ్చిన వాళ్ళకి తినిపించాలంట. అస్తగఫిరుల్లా, ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి ఇలాంటి అబద్ధపు మాటలు, ఇలాంటి అబద్ధపు ఆచారాలు? ఇది దువా అండి. మీరు ఎప్పుడైనా మీ నోట్లో నుంచి వచ్చినప్పుడు అల్లాహ్ దగ్గర దువా చేసుకోండి. ఈ కలిమాత్ని మీరు చదువుతూ ఉండండి. అంతేలే కానీ పర్టికులర్ టైం పెట్టుకొని ఈ టైంలోనే చదవాలి, అసలు కొంతమంది అయితే ఈ దువా పీరియడ్స్లో చదవకూడదు, ఏదో నీకు చెడు జరిగిద్ది అంటారు. ఇదంతా తప్పండి. అలాంటివి ఏవీ లేదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ దువా మీ నోట్లో నుంచి ఎప్పుడైనా రావచ్చు. పర్టికులర్ టైం అంటూ లేదు. ఇన్ని సార్లు చదవాలని కూడా ఏం లేదండి. 1,00,000 సార్లు, 1,20,000 సార్లు చదవాలి, నా ఈ కోరిక తీరితే అందరం చేరి 1,20,000 సార్లు చదువుతాం అని చెప్పేసి పెట్టుకుంటారు. అలాంటివి కూడా ఏం లేదు. మీరు అనుకోవచ్చు, ఏముంది మేము అల్లాహ్ యొక్క జిక్రే చేస్తున్నాం కదా, అందరం ఒక చోట కూర్చొని అని చెప్పండి. ఈ బిద్దాత్ పని ఎంతవరకు తీసుకెళ్ళిందో చూడండి. వాళ్ళు ఒక కమిటీ అంట, వాళ్ళు స్పెషల్గా అయితే కరీమా చదవడానికే వస్తారంట. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి టీలు, కాఫీలు, ఇవన్నీ బిద్దాత్ పనులండి. మీరు ఇంట్లో మీ ఫ్యామిలీ ఉన్నారు, మీరు చక్కగా కూర్చొని లేకపోతే ఆ తస్బీ 1000 సార్లో, 1200 సార్లో,
లేకపోతే ఎన్నిసార్లు మీకైతే అన్నిసార్లు చదువుకోండి. ఇలా ఒక జమాత్ లాగా చేరి ఆడవాళ్ళందరూ దానికి స్పెషల్‌గా కొన్ని వంటకాలు చేసుకొని అందరూ కూర్చోవడం, చదవడం దానివల్ల అది బిద్దాత అయిద్దండి. అలాంటి పనులు మనం చెయ్యకూడదు. మనం చేయాల్సింది మనం మామూలుగా ఈ దువా మనం రోజు నమాజ్‌లో దువా చేసుకునేటప్పుడు ఈ కలిమాత్‌ని చదవండి. అలాగే మామూలుగా కూర్చొనున్నప్పుడు కూడా తస్బీహ్‌లాగా ఈ కలిమాత్ చదువుతూ ఉండండి. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ అని చెప్పేసి. అంతేకానీ దానికి ఒక స్పెషల్ టైం అంటూ, ఒక స్పెషల్ నియమాలంటూ ఏమీ లేవండి. మీరు పీరియడ్స్‌లో ఉన్నా కూడా ఈ దువా చదవచ్చు. మీకు ఎటువంటి నష్టం అన్నది జరగదు. అల్లా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏవీ పెట్టలేదండి. మనకి హదీస్ ద్వారా కానియండి, ఖురాన్ ద్వారా కానియండి, ఇలాంటివేవి నియమాలు ఈ దువా చదివేటప్పుడు మనకి చెయ్యాలి అని లేదు. మన ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు ఎక్కడ చదివారండి? చేప కడుపులో ఉన్నప్పుడు చదివారు. అక్కడ ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఆ ప్లేస్ నీట్‌గా ఉండాలి. అంటే మామూలుగా మనం ఏదైనా నీట్ ప్లేస్‌లోనే కూర్చుంటాం కదా! కానీ మన వాళ్ళు ఇంకా రిస్ట్రిక్షన్స్ అంతా క్లీన్‌గా ఉండాలి. దానికోసం ఇంకా ఇవుండాలి, అవి వండుకోవాలి, లేకపోతే అందరూ కూర్చొని చేరాలి, ఇన్ని లక్షల సార్లు చదవాలి, అస్తగఫిరుల్లా ఇలాంటివేవీ లేవండి. అలాంటివి చెయ్యకండి. అవన్నీ బిద్దాత్ పనులవుతాయి. మనం చిన్న చిన్నవి బిద్దాత్ అనుకున్నవే అవి మనకు షిర్క్ వైపుకి తీసుకెళ్తాయి. కాబట్టి మనం ఇలాంటి పనులు చెయ్యకూడదు. ఆయతే కరిమా అన్నది తరచుగా మీరు చదువుతూ ఉండండి. దుఆలో కూడా చదవండి. మీకు కష్టాలొచ్చినప్పుడు చదవండి. కష్టాలు లేనప్పుడు కూడా చదవండి. ఎందుకంటే దాంట్లో మనం అల్లాహ్ యొక్క తౌహీద్, నీవు తప్ప ఎవరు ఆరాధ్య దైవం లేడు అని చెప్తున్నాము. ఇంకోవైపు అల్లాహ్‌ని పొగుడుతున్నాము. అల్లాహ్ నువ్వు ఉన్నతుడివి అని చెప్పేసి, ఇంకోవైపు మనం చేసిన పాపాలకు గాను మేమే తప్పు చేసే వాళ్ళము అని చెప్పేసి అల్లాహ్ దగ్గర క్షమాపణ కూడా కోరుకుంటున్నామండి. అంత ఘనత ఆ ఆయత్‌లో అన్నీ వస్తున్నాయి. కాబట్టి అది అంత పవర్‌ఫుల్ ఆయత్ అయింది. తప్పకుండా ఈ ఆయత్‌ని డైలీ మీరు చదవండి. ఇలాంటి బిద్దాత్ పనులు చేయడం మానేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ హిదాయత్ ఇయ్యాలండి. నా వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసేటప్పుడు కొత్తగా హైప్ అని ఒక బటన్ వచ్చిద్దండి, కనిపించిద్దంట. అది కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నా వీడియో వేరే వాళ్ళకి ఇంకా షేర్ అవుతూ రికమెండేషన్స్‌లో వచ్చిద్ది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.